ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉందండి. అదేమిటంటే వశిష్ఠుల వారు అష్టవసువులకు అంటే 8 మందికి శాపం ఇచ్చారు కదా. అప్పుడు అష్టవసువులు వారిని ప్రాధేయపడతారు, మమ్మల్ని ఈ శాపం నుండి విముక్తులు చేయమని. కానీ దానికి వశిష్ఠుల వారు మీ పెద్దన్నయ్య తప్పు చేశారు కాబట్టి ఆయన మాత్రం చాలా సమయం భూమండలంలో ఉండాల్సి వస్తుంది, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా పిల్లలు లేకుండా బ్రతకాల్సి ఉంటుంది అని శపిస్తారు. కానీ మీకు మాత్రం అంటే మిగతా 7 మాత్రం చాలా కొద్ది సమయం భూలోకంలో ఉంటారు అని ఆయన చెబుతారు. ఇది అలా ఉంటే ప్రదీపుడి యొక్క కుమారుడిగా మహద్విష అనే రాజు శాంతనుడిగా అవతరించాడు. అలా గంగాదేవిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక గంగమ్మ తమకి పుట్టిన 7 పుత్రులు అంటే అష్టవసువులలో 7 శాప విమోచనం చేస్తుంది. ఇక 8వ పుత్రుడిని నదిలో వదిలేయబోతుంటే మన శాంతనుడు గంగాదేవికి అడ్డుపడతాడు కదా. తన షరతును ఉల్లంఘించిన కారణంగా గంగాదేవి శాంతనుడికి జరిగినదంతా చెప్పి ఆ 8వ కుమారుడిని శాంతనుడి చేతిలో పెట్టి వెళ్ళిపోబోతుంటే శాంతనుడు గంగాదేవితో, నువ్వు స్వర్గానికి వెళ్తున్నావు కాబట్టి నీ పుత్రుడిని కూడా స్వర్గానికి తీసుకువెళ్ళు, అక్కడ అన్ని విద్యలు ఈ కుమారుడికి నేర్పించు అని పంపిస్తాడు. ఆ పుత్రుడే దేవవ్రతుడు. ఆయన స్వర్గంలో అన్ని విద్యలు బృహస్పతి, మార్కండేయుడు, పరశురాముడి దగ్గర నుంచి నేర్చుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత శాంతనుడు గంగానది తీరాన నడుస్తూ ఉంటాడు. అప్పుడు గంగానది ప్రవాహం విచిత్రంగా ఆగిపోతుంది. అది చూసిన శాంతనుడు గంగానది ప్రవాహం ఆగిపోవడం ఏమిటి అని ఆలోచనలో పడతాడు. అప్పుడే ఒక అద్భుతమైన అందమైన పురుషుడు కనబడతాడు. తన బాణాలతో గంగానదికి అడ్డుకట్ట వేస్తాడు, గంగానది ప్రవాహం ఆపేస్తాడు. అప్పుడు శాంతనుడు తన పుత్రుడిని గుర్తు చేసుకుంటాడు. అలా గుర్తు చేసుకుంటుండగా ఆ పురుషుడు మాయమైపోతాడు. ఏంటిది అని అనుకుంటుండగా గంగాదేవి ప్రత్యక్షమయ్యి శాంతనుడితో, ఇతడే మీ యొక్క కుమారుడు అని దేవవ్రతుడిని అప్పగిస్తుంది. దేవవ్రతుడు నేర్చుకున్న విద్యలన్నీ తెలుపుతుంది. అప్పుడు దేవవ్రతుడు తండ్రి యొక్క రాజ్యపాలనలో సహాయం చేస్తూ గొప్ప వ్యక్తిగా, విద్యావంతుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇదలా ఉండగా ఒకనాడు శాంతనుడు అడవిలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక అద్భుతమైన అందమైన సువాసనలతో కూడిన సౌందర్య రాశి కనిపిస్తుంది. తనే మత్స్యకన్య సత్యవతి. సత్యవతిని శాంతనుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అలా సత్యవతి యొక్క తండ్రి వద్దకు వెళ్ళి, మీ యొక్క కుమార్తెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని అడుగుతారు. దానికి ఆయన, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవిక.